తర్వాత శివాజీ గారు ఎట్లా ఉంటుంది ఆయన క్యారెక్టర్తో డిఫరెంట్గా ఉన్నట్టుంది ఏదో. ఎస్, శివాజీ గారు మీరు కోర్ట్ సినిమాలో మంగపతి గారు అలాగే ఎలా అయితే చూసారో అప్పుడు చూసి ఎంత భయపడ్డారో, ఈ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసి ఒకప్పుడు మిస్ అమ్మ ఇట్లప్పుడు అన్నం చూసి ఎలా లవ్ చేసి ఎలా ఇష్టపడేవాళ్ళు అంత లవ్ ఆడియన్స్ నుంచి ఆ క్యారెక్టర్ అంత లవ్ చేస్తారు. ఎందుకంటే ఈయన క్యారెక్టర్ లో అసలు అందరూ టీజర్ వరకు చూసి మంగపతి లాంటి క్యారెక్టర్ అనుకుంటున్నారు, కానీ ఆయన ఫాదర్ ఎమోషన్, అన్ని ఎమోషన్స్, అసలు క్యారెక్టర్ ఆర్క్ వేరే, చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్ అయింది. ఆయన డైలాగ్ కూడా ఒకటి చాలా బాగుంది, ట్రైలర్ లో పెట్టింది, నువ్వు అమెరికా పో ఎక్కడికన్నా పో నీ తీసుకుని చచ్చిపోతే ఆఖరికి తీసుకురావాల్సింది ఈ ఊరికే. అంటే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఎలా ఉంటాయండి, ప్రతి డైలాగ్ ఒక బుల్లెట్ లాగా ఉంటుంది కదా. డామ్ ష్యూర్ దీని తర్వాత మురళీ బ్రోని పేరు కూడా అలా ఇంక్లూడ్ చేస్తారు, ఎందుకంటే ప్రతి సీన్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు సినిమా అయిపోయిన తర్వాత మీరు ఆలోచిస్తే ప్రతి సీన్ లో అలాంటి ఇంపాక్ట్ఫుల్ ఉన్న డైలాగ్స్ చాలా చాలా ఉన్నాయి. ఆయన మంచి రైటర్, మంచి టెక్నీషియన్, ఆ ఫ్లేవరే కనిపిస్తుంది మీకు టీజర్ లోనే, ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలు డైలాగ్స్ చూసారా ఎలా రాస్తున్నాయో, మంచి గుర్తుండిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో అంత గుర్తుండిపోయి పెద్దగా కనిపించలేదు నిజంగా. దండోరా మీ అదృష్టం నాకు తెలిసి, బాగా ఆడాలి 25th. చాలా సినిమాలు ఉన్నాయి, మీరైతే రీల్స్ చేస్తున్నారు, ప్రమోషన్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, మీ అన్ని కుస్తీలు పడుతున్నారు. సినిమా ఆడాలి ఎందుకంటే మంచి సినిమా నాకు తెలిసి. తర్వాత ఆవిడది బిందుమాదేవి గారిది, బిందుమాదేవి గారిది ఛాలెంజింగ్ రోల్ డెఫినెట్ గా. మీకు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ బిందుమాదేవి గారు మాత్రం నిజంగా 100% అలాంటి క్యారెక్టర్ చేయాలంటే కొన్ని గట్స్ ఉండాలి. ఒప్పుకోరు చాలా మంది, ఒప్పుకోరు. 90% పీపుల్ ఒప్పుకోరు. ఏమనుకుంటారని మేబీ టైప్ కాస్ట్ అయిపోతామా, లేకపోతే దీని తర్వాత ఆడియన్స్ ఎలాగ ఇష్టపడతారా లేదా ఏంటంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి యాక్టర్స్కి. బట్ స్టిల్ ఆ క్యారెక్టర్ తీసుకున్నారు, చూస్ చేసుకున్నారు, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. మా కథకి అది ఆ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పాలి ఆ క్యారెక్టర్ వచ్చి. సో ది బెస్టెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు 100%. సూపర్. బిందుమాధవి గారు శివాజీ గారి కాంబినేషన్ ఉంటుందా? వాళ్ళిద్దరు అవును పెళ్లి చేసుకోవటాలు అలాంటివి ఏమైనా ఉంటాయా? పెళ్లి గిల్లి అంటే మీరు December 25th థియేటర్ చూడండి. సరే ట్రైలర్ లో ఉన్నది, మాకే కాంబినేషన్ అయితే శివాజీ గారు బిందుమాధవి గారు. ఓకే సూపర్. సో ఓవరాల్గా మురళీ గారి గురించి చెప్పండి. ఇటువంటి కథని చెప్పడం ఆన్ బోర్డ్ ఆన్ పేపర్ చాలా బాగా చెప్తారు, కన్విన్సింగ్గా కూడా చెప్పొచ్చు, అద్భుతంగా చెప్తాం. నేరేషన్ అద్భుతంగా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి కన్వే చేయలేము కొన్ని మనం ఏదైతే మైండ్లో అనుకున్నామో అది కన్వే చేయడం చాలా టఫ్ ఉంటుంది. గ్రామాల్లో ఇటువంటివి చాలా సెన్సిబిలిటీస్ ఉంటాయి. ఇటువంటిది ఎలా ఆయన మీకు ఏదైతే చెప్పాడో అలా కన్వే చేశాడో అలాగే వచ్చి అవుట్పుట్ అలాగే వచ్చింది. యాక్చువల్గా నేను సీన్ పేపర్స్ నాకు ఇచ్చారు, నాకు మొత్తం స్క్రిప్ట్ ఇచ్చారు. స్క్రిప్ట్ నేను చదివినప్పుడు ఐ ఫెల్ట్ క్లైమాక్స్ చదివినప్పుడు నాకు గొంతంతా పొడిగిపోయి తెలియకుండా కళ్ళెం నీళ్ళు వచ్చినాయి. సో నేను అనుకున్నాను ఇంత ఎమోషన్ కొత్త డైరెక్టర్ కరెక్ట్గా హ్యాండిల్ చేయగలరా, ఈయన మంచి రైటర్. బిఫోర్ ఆయనకి రైటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది 100%. సో హీఈస్ ఏ ప్రొఫెషనల్ రైటర్. సో డైరెక్షన్ అన్నప్పుడు చిన్న భయం అయితే నాకు ఉండింది, చాలా సెన్సిబుల్ కదా ఇది కదా అనేది ఉండింది. బట్ నేను సినిమా చూశాను, నేను చదివేటప్పుడు ఎంతైతే ఎమోషన్ ఫీల్ అయ్యానో దానికి 10 times ఎక్కువ పోర్ట్రే అయ్యింది. సో ఐ వాజ్ లైక్ సూపర్ సర్ప్రైజ్డ్. అంటే ఒక కొత్త డైరెక్టర్ ఇంత విజన్తో వచ్చి అంత విజన్తో రావటం గొప్ప కాదు, దాన్ని ఆడియన్స్కి అంతే పోర్ట్రే చేయగలగాలి. మీరు అన్నట్టు అది ఎగ్జిక్యూషన్లో చాలా వరకు డైల్యూట్ అయిపోతుంది. బట్ మా లవ్ సీన్స్ కానివ్వండి, మేము చదివినప్పుడు ఏదైతే ఫన్ ఫీల్ అయ్యామో అది పర్ఫామ్ చేసేటప్పుడు కంటే కూడా ఎండ్ ఆఫ్ ది డే మేము అది విజువల్గా చూసుకున్నప్పుడు మజా వచ్చింది. సో ఎవ్రీ సీన్ ఆయన చాలా బాగా పోర్ట్రే చేశారు, బాగా పిక్చరైజ్ చేయగలిగారు. ఆయన అనుకున్న మైండ్లో ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేయగలిగారు. ఆ విషయంలోనే మెయిన్ కాన్ఫిడెన్స్ ఉన్నాం మేము. ఏదైతే సెన్సిబుల్ కథ ఎంచుకున్నామో దాన్ని పోర్ట్రే చేయడంలో 100% సక్సెస్ఫుల్ అయ్యాము. కాస్ట్ కూడా మేము స్టార్టింగ్ లో నన్ను తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు నవదీప్ గారు సర్పంచ్ ఎలా ఆలోచించారు ఆయన సర్పంచ్ లాగా అని, ఇప్పుడు శివాజీ గారు కోట్ చేసి వచ్చిన తర్వాత ఎలా ఆలోచించారు ఆయన ఇంత బేసిక్. సో స్పెషాలిటీ ఆఫ్ మురళీ గారు ఏంటంటే ఇప్పుడు స్టీరియోటైప్ అయిపోతాం. ఇప్పుడు ఆయన విరూపాక్ష చేశారు, చేసిన తర్వాత ఇప్పుడు చెప్తుంటారు కదా ఒక 100 calls నాకు సైకో క్యారెక్టర్స్ ఇట్లాంటి కాల్స్ అవన్నీ వచ్చాయని. ఇప్పుడు నేను ఒక రోల్ చేస్తే నాకు అన్ని అలాంటి రోల్స్ వస్తాయని. ఆయనలో స్పెషాలిటీ ఏంటంటే ఆయన అలా ఆలోచించరు. ఇప్పుడు అసలు నవదీప్ గారు సర్పంచ్ రోలు లుంగి పంచ అవన్నీ అంటే అసలు ఎవరు ఆలోచించరు. దట్స్ ద స్పెషాలిటీ. మీరు ఎలా వచ్చారు? నేను ఆడిషన్ చేసి వచ్చాను. ఓకే, మీకు ఎలా ఉంది డైరెక్టర్ గారు మురళీ గారిలో మీకు కనిపించిందా? అసలు నేను ఒక కొత్త అమ్మాయికి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు చెయ్యి, నువ్వేం చేస్తావో నువ్వు చెయ్యి అన్న అంత వీళ్ళందరితో ఈక్వల్గా నన్ను కూడా పుష్ చేసి అంత ఇది ఇచ్చిన వాళ్ళని నేను ఎక్కువ చూడలేదు. నేను ఫస్ట్ కలిసింది డైరెక్టర్ గారిని. అట్లా సూపర్.
కాదు సినిమాలో ఇంకో క్యూట్ డైలాగ్ అది కూడా గుర్తుంది. ముద్దు ముద్దు అంటాం, ముద్దు సీన్లో వచ్చినప్పుడు వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఆ సీన్ మజా వస్తుంది మీకు. అంటే ఇది క్యూట్గా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య సీన్స్. మీరు ఎప్పుడు వచ్చినా సరే అరే ఇది అందరి లైఫ్ లో జరిగింది అంటే మనకి ఏదో ఒక టైంలో అది రిలేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ క్యూట్ సీన్స్ ఉంటాయి, ముద్దు అడుగుతూ ఉంటాడు వీడు, ముద్దుగా ఉంటాయి సీన్స్ అన్ని. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అంటే బాగున్నాయి బట్ పోర్ట్రే అవుతాయా లేదా అనుకున్నాను. బట్ మనికా నేను వన్ డే వర్క్ షాప్ చేసి నెక్స్ట్ సీన్స్కి వెళ్ళిన తర్వాత ఫుల్ ఆన్ అవి చూసి ఎంజాయ్ చేసాం. ఎలా రాస్తారు ఒక డైరెక్టర్కి ఒక చోట స్ట్రెంత్ ఉంటుంది. అవును, ఓ ఏదో బాగా ఎమోషన్ రాయగలడు, లేకపోతే ఒక అతనికి లవ్ రాయగలడు. ఇతను వచ్చేటప్పుడు కామెడీ రాస్తున్నాడు, ఎమోషన్ రాస్తున్నాడు, తర్వాత ఈ మొత్తం బ్యాక్ డ్రాప్ మీద పడుతుంది. అంత స్ట్రాంగ్ ఎలిమెంట్ మీద డైలాగ్స్ రాయాలంటే చాలా ఇంపాక్ట్ఫుల్ ఉండాలి, చాలా నాలెడ్జ్ ఉండాలి. ఆయన ఎంత రూటెడ్ అంటే ఈ కథ కూడా ఆయన ఒక లైన్ ఆయన ఊర్లో జరిగిన అది చెప్పారు కదా, అది చెప్పు. అంటే దానికి ఇన్స్పిరేషన్ వాళ్ళ ఊర్లో ఆయనకి జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఇవన్నీ ట్రూ ఎలిమెంట్స్ ఆయన లైఫ్ లో ఏదైతే జరిగినాయో ఆ ఇన్సిడెంట్స్ తీసుకుని దాన్ని బట్టి కథ రాశారు. ఓకే ఓకే. సో ఇవన్నీ లైఫ్ లో రియల్ గా జరుగుతున్నవి జరిగినవి. రవి వచ్చాడు, దాంట్లో అన్ని క్యారెక్టర్స్ పుట్టుకొచ్చినాయి. సో ఆయనకి ఏంటంటే బేసిక్ గా ఊరు ఆ రూటెడ్ దాని మీద చాలా కమెంట్ ఉండేసరికి ప్రతి క్యారెక్టర్ ని బాగా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు మా దాంట్లో లవ్ సబ్జెక్ట్ కానివ్వండి, నవదీప్ గారి దాంట్లో ఆ కామిక్ అది, శివాజీ గారి దాంట్లో ఒక మెచ్యూర్డ్ వే, మీరు నువ్వు ఎక్కడికైనా పో, ఎండ్ ఆఫ్ ది డే చచ్చిపోతే తీసుకురావాల్సింది ఈ ఊరికి, అలాంటి డైలాగ్స్ చాలా చాలా. సో ప్రతి దాని గురించి ఎంతో నాలెడ్జ్ ఉండి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప అది రాయలేరు. సో నిజంగా ఆయనకి అన్ని విషయాలు అట్లన్నిటి గురించి చాలా గోత్రు అయి ఉన్నారు. మేబీ సూపర్ రైటింగ్, అదే రైటింగ్ చాలా బాగుంది. ఎస్, సూపర్.